హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే అటు గ్రామాల్లో చూసినా పట్టణాల్లో చూసినా పోస్ట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ క్యూ లైన్ ఉంటుంది. అందులో ఎక్కువగా ఆడవాళ్ళు ఉంటున్నారు. అసలు ఎందుకు అటు గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి సంబంధించి పోస్ట్ ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉన్నారు? బల్క్గా ఎక్కువ మంది జనాలు ఒక క్యూ లైన్ కడతా ఉన్నారు. ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే నరేంద్ర మోడీ గారు 5 లక్షలు వేస్తారంట, 3 లక్షలు వేస్తారంట. అలాగే ఆడబిడ్డ నిధి స్కీమ్ లాంచ్ చేస్తే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలనంట. అంటే 1500 నెలల అకౌంట్లో పడాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే తప్ప ఇంకా ఏ అకౌంట్లో కూడా పడవు అనేటట్టు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ బల్క్గా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కొన్ని లక్షలు పెరిగినాయి. రోజువారీ చూస్తూ ఉంటే అసలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాల్సి అవకాశం ఉందా? అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే తప్ప 1500 పడవా? నిజంగా నరేంద్ర మోడీ గారు 5 లక్షలు 3 లక్షలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే వేస్తున్నారా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేశ వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా నేను మీకోసం పీపీటీ కూడా తయారు చేశాను. యాక్చువల్గా మనకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే 5 లక్షలు 3 లక్షలు వేయడం అనేది జరగదు. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు వేస్తున్నారని చెప్పేసి ఒక రూమర్. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే 5 లక్షలు 3 లక్షలు వేస్తామని ఎవరు చెప్పారు? సో అదొక రూమర్. అదొకటి మైండ్లో పెట్టుకొని పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రెండవది, ఆడబిడ్డ నిధికి సంబంధించి 1500 అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలి అని అంటున్నారు. సో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కాదండి అది. సో ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ లేదో వాళ్ళు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే అవసరం లేదు. ఆ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 2 అకౌంట్లు ఉండాలని కోరుకుంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయండి, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. అలాగే చాలామంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ప్రభుత్వము అంటే డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లు ఉండవు కాబట్టి ఇంటర్మీడియట్ ఎస్సీ స్టూడెంట్స్ తల్లికి వందనం స్కీమ్ పడాలన్నా, రీఎంబర్స్మెంట్స్ పడాలన్నా ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేపిస్తున్నారు. అది నిజమే. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు ఇంటర్మీడియట్లో ఉన్నారు అంటే ఎస్సీ స్టూడెంట్స్ అప్పటి వరకు మ్యాక్సిమం అకౌంట్స్ అయితే ఉండవు. సో వాళ్ళు ఫ్రెష్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ చేత పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఎవరంటే ఎస్సీ స్టూడెంట్స్కి విద్యా దీవెన అవ్వచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, తల్లికి వందనం స్కీమ్ కావచ్చు. అలాగే కొంతమంది తల్లికి వందనం స్కీమ్ కింద కావచ్చు, లేదా రాబోయే ఆడబిడ్డ స్కీమ్ కావచ్చు, లేదు నిరుద్యోగ భృతి ప్రతి నెల 3000 కావచ్చు. ఏదేమైనా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తామంటే ఎన్పిసిఐ లింక్ లేకపోతే, ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ అకౌంట్ దగ్గరికి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయమంటే చేస్తారు, లేదా మొబైల్లో మీరు చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఎవ్రీ మంత్ 1500 స్కీమ్ అంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే దాని గురించే ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది. సో అదేంటనేది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. యాక్చువల్గా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి సంబంధించి పోస్ట్ ఆఫీస్ ఏదైతే మంత్లీ అకౌంట్ ఉందో దానికి సంబంధించి ఇది యాక్చువల్గా ఇది మంత్లీ స్కీమ్ అనేది పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన లాంటి వీటిలో వస్తాయి మంత్లీ స్కీమ్. బట్ ఇక్కడ 1500 సంబంధించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అసలు పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్కి కనీసం 1000 రూపాయలు, గరిష్టంగా సింగిల్ అకౌంట్ అయితే 9 లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే 15 లక్షలు. అది లంసమ్ అండి. అసలు కనీసం పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ గురించి కూడా తెలియకుండా యూట్యూబ్లో అయితే వీడియోలు చేస్తూ ఉన్నారు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ అనేది ఒక బల్క్ అమౌంట్. కొంత అమౌంట్ మీరు ముందుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఒక 5 years టెన్యూర్కి, అప్పుడు మంత్లీ మీరు ఎంతైతే చేశారో అమౌంట్ దాన్ని బట్టి మీకు పర్ మంత్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏం చెప్పాను, ఇక్కడ కనిష్టంగా బల్క్ అమౌంట్ అనేది 1000 రూపాయలు, మ్యాక్సిమమ్ 9 లక్షలు సింగిల్ అకౌంట్. అదే జాయింట్ అకౌంట్ అయితే మనకి 15 లక్షలు అని చెప్పాము. దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ వడ్డీ రేట్ ఎంత ఇస్తున్నారు పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ కింద? వడ్డీ రేట్ ఎంత ఇస్తున్నారు అంటే మనకి 7.4% వడ్డీ రేట్ ఇస్తూ ఉన్నారు. అలాగే ప్రతి నెల వడ్డీ చెల్లిస్తారు స్కీమ్ కింద. లాక్ ఇన్ పీరియడ్ 5 years. అలాగే అకౌంట్ టైప్ సింగిల్ అకౌంట్ చేసుకోవచ్చు, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఒక మైనర్ అయితే గార్డెన్ కింద అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీని కింద వచ్చే వడ్డీ ఏదైతే ఉందో అది ట్యాక్సిబుల్ అండి, పన్ను కట్టాలి. పన్ను ప్రయోజనం అంటే వడ్డీ పన్ను వర్తిస్తుంది అనమాట, వడ్డీ మీద కట్టించాలి. నిజానికి 1500 నెలలు చెల్లించడం అంటే ఏంటి? పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్లో అయితే అది 1 time అమౌంట్. అది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది 1 time, అది గుర్తుపెట్టుకోండి. అది 1 time సంబంధించింది. మంత్లీ మీరు 1500 వేస్తే రాదండి.
అంటే మీకు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 1500 వేయటం కాదు, మీకు మంత్లీ 1500 రావాలంటే ఏ స్కీమ్లో వేయాలని చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లంసం, ఒకవేళ పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్లో లంసం 1,50,000 వేస్తే 7.4% ప్రజెంట్ ఇస్తున్నారు కాబట్టి పర్ మంత్ ఎంత వస్తుందంటే 925 రూపాయలు వస్తుంది. ఎంత వస్తుంది? 925 రూపాయలు వస్తుంది. 5 సంవత్సరాలకి తర్వాత మీకు అసలు వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను, మీకు నెలలా 1500 పొందాలంటే, నెల మీరు 1500 పొందాలంటే ఏ స్కీమ్స్ మీద వేసుకోవచ్చు అంటే, రికరింగ్ డిపాజిట్ మంత్లీ ఆర్ఓ అంటాము, పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ నెల పొదుపు చేసుకోవచ్చు. దీని మీద 6.7% వడ్డీ ఇస్తున్నారు పోస్ట్ ఆఫీస్లో, 6.7%. ఓకేనా? సో 6.7% అంటే మీకు బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ 12% అంటే 12% అంటే మీకు 1 రూపీ. 6.7% అంటే అబౌవ్ 50 పైసా, 50 పైసల కంటే ఎక్కువ అని అర్థం. ఓకేనా? వడ్డీ అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే నెక్స్ట్ స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన. ఇది ఎక్స్పెషల్లీ మా గర్ల్స్ చైల్డ్కి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్కీము. దీని మీద చాలామంది అవేర్నెస్ లేదు. బెస్ట్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు గర్ల్స్కి. సో ఎంత ఇస్తున్నారంటే 8.2% ఇస్తున్నారు. ఇది కూడా మంత్లీ స్కీమ్. ఇది కూడా మంత్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మంత్లీ 500తో మంత్లీ మీరు ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకి పాపకి 21 ఇయర్స్ వచ్చిన తర్వాత మనకి లాకింగ్ పీరియడ్ ఉంటుంది, అప్పుడు మనకి ఇస్తారు. సో అది కూడా మీ స్కీమ్ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రికరింగ్ డిపాజిట్ కావచ్చు, సుకన్య సమృద్ధి యోజన కావచ్చు. నెక్స్ట్ పీపీఏ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది లాంగ్ రన్ సంబంధించింది పొదుపు. ఇది 7.1% ఇస్తా ఉన్నారు. 7.1% ఇస్తా ఉన్నారు పీపీఎఫ్ అకౌంట్ అండి. అలాగే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్స్ అంటాము. అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఉన్నాయి అందుబాటులో మనకి. చాలామందికి అవేర్నెస్ లేదు. బట్ మీకు యాక్యురేట్గా అసలు స్కీమ్స్ ఏంటి, మీకు ఎలా వస్తాయి ఏంటి అనేది క్లియర్గా మీకు తెలియాలి. అంటే ఎడ్యుకేట్ చేసేవాళ్ళు మీకు ఉండాలి. మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసేస్తే 5 లక్షలు వేస్తారు, 3 లక్షలు వేస్తారు. ఆడబిడ్డనిధి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోనే వేస్తారు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకపోతే ఆడబిడ్డనిధి స్కీమ్ వేరు అనేవి అపోహ. మీకు ఆల్రెడీ ఏ అకౌంట్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే చెప్తున్నాను, ఆల్రెడీ తల్లికి వందనం సంబంధించి కావచ్చు, ఎస్సీ స్టూడెంట్స్ కావచ్చు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎస్సీ స్టూడెంట్స్ తల్లికి వందనం పడాలంటే మదర్ అకౌంట్ లేరు, స్టూడెంట్ అకౌంట్ వేస్తారు. స్టూడెంట్ అంటే అక్కడ మనకు 17 ఇయర్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి, ఎస్సీ స్టూడెంట్స్కి ఆ ఇంటర్మీడియట్లో వాళ్ళకి ఫ్రెష్ అకౌంట్ ఉండదు కాబట్టి ఫ్రెష్ అకౌంట్ ఓపెన్ చేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ బెస్ట్ అకౌంట్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఆల్రెడీ అకౌంట్ ఉంటే అవసరం లేదనేది నా ఉద్దేశం. ఓకేనా? ఇవన్నీ అపోహల్ని మీరు నమ్మొద్దు. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా బాధ్యత కాబట్టి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి, ఈ యొక్క అంటే పోస్ట్ ఆఫీస్ అనేది ఒక సెక్యూర్డ్ కస్టడీ. మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం భద్రంగా ఉంటుంది, అందులో నో డౌట్. బయటకి ఇచ్చి వాటిని మనం వసూలు చేసుకోలేక అవన్నీ అసలు థాటే అవసరం లేదు. మీకు అమౌంట్ ఉంటే మంత్లీ ఎంత మంత్లీ 3,000 4,000 కావాలి మా తల్లిదండ్రులకి, నేను ప్రతి నెల 3,000 లేదా ప్రతి నెల ఒక 5,000 తల్లిదండ్రులకు పంపించాలనుకుంటే మీ తల్లిదండ్రుల మీద ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ జాయింట్ అకౌంట్లో ఒక 20 లక్షలు 20 లక్షల దాకా వేస్తే పర్ మంత్ ఇంత అని పోస్ట్ ఆఫీస్ అకౌంట్ డైరెక్ట్గా వాళ్ళు చెల్లిస్తుంది. ఒక ఏటీఎం కార్డు కూడా ఇస్తుంది, వాళ్ళు డ్రా చేసుకుంటారు. అసలు అమౌంట్ అలానే ఉంటుంది, ఇంట్రెస్ట్ మాత్రం వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అసలుకి సేఫ్. ఇలాంటి స్కీమ్స్ మీరు అంటే మన గోల్ ఏంటి, మన ఇంటెన్షన్ ఏంటి, దాన్ని బట్టి మనం స్కీము ఎంపిక చేసుకోవాలి అకౌంట్. ఓకేనా? ఓకే, అందరూ బాగుండాలి, అనుకోవడం జరగాలి.